జరుగుతుంది? వీళ్ళు సంబంధం కోసం వచ్చారు. ఎవరి సంబంధం కోసం నానమ్మా? అరే నిన్ను చూసుకోవడానికే. నన్ను చూసుకోవడానికి వస్తారా ఈ వయసులో ఏంటి? ప్లీజ్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. బుల్బుల్, అమ్మ నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను అసలు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. మనసుకి చాలా గాయమైనట్టుగా అనిపిస్తోంది నాకు తనని చూస్తుంటే. ఎవరైనా అబ్బాయి మోసం చేశాడా ఏంటి? I love you, Bulbul. నా చివరి కోరిక తీర్చగలవా? కెన్ ఐ హగ్ యూ వన్స్, వన్ లాస్ట్ టైం? మేడం ఇది అయిపోయింది, ఉప్పు వేయమంటారా? కొంచెం కొంచెంగా వేయి, అంతే. వెరీ గుడ్. ఇప్పుడు దీనికి మూత పెట్టు రాబిన్. రుచి బాగుంటుంది, అలాగే వాసన కూడా బాగుంటుంది. మేడం మీకు కుకింగ్ బాగా తెలుసు కదా? ఐ మీన్ మీరు చిన్న విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటారు. మా అమ్ముంది కదా, తను చాలా బాగా వంట చేస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవడం తనే నాకు నేర్పించింది. మిగతా టిప్స్ అన్ని నానమ్మ నేర్పించింది. ఆహా, ఎంత మంచి సువాసన వస్తుంది. మ్యామ్ మీకు ఏమైనా కావాలా? లేదు, నేనేదో తీసుకోవడానికి కాదు, నేను ఇక్కడికి నేర్చుకోవడానికి వచ్చాను. కుకింగ్, అది కూడా ప్రజ్ఞ దగ్గర. నా దగ్గర? అవును ప్రజ్ఞ, నీకెన్నో విషయాలు తెలుసు. చిన్నవాళ్లను ప్రేమించడం, పెద్దవాళ్లను గౌరవించడం, పూజలు పునస్కారాలు. చూడు, నేను బట్టలు కూడా నీలాగే వేసుకోవడం మొదలు పెట్టాను ఇప్పుడు. ప్రజ్ఞ, నీకు అసలు తెలీదు, నేను నిన్ను చూస్తే ఎంతగా మోటివేట్ అవుతానంటే ఏమని చెప్పమంటా? అక్క, అది సూప్ అయిపోయినట్టుంది. థ్యాంక్ యూ. అమ్మమ్మ కోసం కదా? అవును, నేను వెళ్ళి అమ్మమ్మకి ఇచ్చేసి వస్తాను. ఓహ్, ఎంత వేడిగా ఉంది ఇక్కడ. మ్యామ్ మీరు ఏం వెతుకుతున్నారు? ఆ డబ్బా తీ. ఈ రోజు నాకు ఏదో ఒకటి తయారు చేయాలనుంది, మా అత్తయ్య గారి కోసం. ఎందుకు అలా చూస్తున్నావు? నాకేమీ చేయడం రాదనుకున్నావా? అది కాదు మేడం, మీరు ఇంతవరకు ఎవరి కోసం ఏమీ చేయడం నేను చూడలేదు కదా, అందుకని. నిజమే, ఈ రోజు వరకు నేనేమీ చేయలేదు. అందుకే ఇంట్లో నా పరిస్థితి ఎలా ఉంది. ప్రజ్ఞను చూడు, అందరికి ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. నా గురించి అసలు ఎవరు ఏమీ అడగరు. నేను కూడా ప్రజ్ఞలాగా మారిపోతాను. ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా, బయట ఒకలాగా. తను అమ్మమ్మని పడేస్తోంది, కనీసం నేను మా అత్తగారినైనా పడేయాలి కదా. నువ్వింకా ఇక్కడే ఉన్నావా? నువ్వెళ్ళు, నాకు కావాల్సింది నేను చూసుకుంటాను కదా. నిలబడి నేను మాట్లాడే మాటలన్నీ వింటున్నాడు. ప్రజ్ఞ నిజంగా చాలా గమ్మత్తైన మనిషి. తను ఎంతమంది మగాళ్ళను ఒకేసారి హ్యాండిల్ చేస్తుంది అసలు? కనీసం నేను నా భర్తనైనా హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలిగా. అరే వైశాలి, నువ్వు మర్చిపోయావు చూడసలు, రేపు ఆలియాకి గోరింటాకు పండుగ. కానీ ఎవరి గోరింటాకు చూడాలంటే ప్రజ్ఞది. తన చేతిలో ఎవరి పేరు పెట్టుకుంటుంది? అభిదా, ప్రవీణ్ దా, లేకపోతే సురేష్ దా? ఆయన నువ్వు నా విషయంలో చేసింది ఏం బాగలేదు. ఆలియా, నేనేం చేశాను? నా ఫ్రెండ్స్ అందరి ఫియాన్సీలు వాళ్ల మీద ఎంతో అటెన్షన్ చూపిస్తారు, కానీ నువ్వు నా కోసం కొంచెం కూడా టైం స్పెండ్ చేయలేవు. నువ్వు నన్ను కలవటానికి ఎలా గురావు? కనీసం ఫోన్ అయినా చేయొచ్చు కదా. యాక్చువల్లీ మా బాబాయ్ పిన్నిలు వచ్చారు, అందుకని నేను వాళ్ళతో పాటు. పిన్ని బాబాయ్లు వచ్చారని నువ్వు నాకు చెప్పనే లేదు అసలు. వెరీ నైస్ ప్రవీణ్. ప్రవీణ్, నీకు తెలుసా, పెళ్ళైన తర్వాత నీతో పాటు వాళ్లే కదా నా ఫ్యామిలీ అవుతారు. సరే, ఓకే, లిజన్, నేను వాళ్ళని కలవటానికి ఇప్పుడే అక్కడికి వస్తున్నాను. ఆలియా, ఇప్పుడు ఐ మీన్ మేమందరం ఇప్పుడు షాపింగ్ కి బయలుదేరుతున్నాం. నేను నీకు తర్వాత పరిచయం చేస్తాను.
నేనే వాళ్ళని స్వయంగా నీ దగ్గరికి తీసుకొస్తాను. సరే కానీ ఒక విషయం చెప్పు, పిన్ని బాబాయ్ వాళ్ళ కాబోయే కోడల గురించి అడిగారా? సరే ఆలియా, మేము బయలుదేరుతున్నాం. నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. అరే అలా ఎలా పెట్టేస్తావు? ముందు ఇది చెప్పు నాకు, ఐ లవ్ యూ ఆలియా అని. ఆలియా, ఆలియా ఏంటిది చిన్నపిల్ల? చిన్నపిల్లలా కాదు ప్రవీణ్, ఇది నా ప్రేమ. ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పలేదనుకో, పిన్ని బాబాయ్ల ముందు చెప్పించేస్తాను. అప్పుడు నువ్వే ఎంప్రెస్ అయిపోతావు. ఐ లవ్ యూ. అరే చాలా బాగుందన్నయ్య. వదనకి ఐ లవ్ యూ అది ఇది చెప్తున్నా, నువ్వు నన్ను కూడా మాట్లాడివ్వచ్చు కదా అన్నయ్య, ప్లీజ్. అది యాక్చువల్లీ మీ వదిన ఇప్పుడు కాస్త బిజీగా ఉంది, తర్వాత మాట్లాడదులే. ఏంటన్నయ్య ఎన్ని రోజులు ఇలాగే దాచుకెళ్ళవు? రేపు గోరింటాకు పండుగ, దాన్ని నేను చాలా సేపు కలుస్తాను. నీ గురించి నేను చాలా కంప్లైంట్ చేస్తాను, నువ్వే చూస్తావుగా. చాలా రుచిగా చేశావు. చూసావా, ఇంట్లో చేస్తే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. ఇది తాగి లుధియానా గుర్తొచ్చింది తెలుసా నాకు. నౌకర్ల చేతి వంట తిని తిని నాకు జబ్బు చేసినట్టు అయిపోయింది. అయినా నాకేమీ అనారోగ్యం లేదు, నేను బానే ఉన్నాను. భోజనంలోనే ప్రాబ్లం ఉంది. ఇక నీ చేతి వంట తింటాను కదా, అది కూడా టైంకి. నాకు పూర్తిగా నయమైపోతుంది చూడు. సరే జరగమ్మా. ఎక్కడికి వెళ్తున్నారు? అరే, ఆలియాకి రేపు ఫంక్షన్ కదా, హాలు సిద్ధం చేయించాలి. అక్కడి నుంచి ఫర్నిచర్ పక్కకు తీయించాలి కదా. అతిథులు ఎక్కడ కూర్చుంటారు నేను చెప్పు. మంచినీళ్ళు తీసుకొస్తాను. అయినా మీరెందుకు ఇంత పని చేస్తున్నారు? అమ్మమ్మ మీకు ఆరోగ్యం అంతగా బాలేదు కదా, మళ్ళీ ఇప్పుడు పని చేశారంటే మీ ఆరోగ్యం ఇంకా పాడవుతుంది. నేనున్నాను కదా, అన్ని పనులు నేను చూసుకుంటాను. ఇదిగోండి, ముందు మీరు మంచినీళ్ళు తాగండి. ఇదిగోండి. ఉమ్. ఉమ్. ఇక నాకు మంచినీళ్ళు తాగాలని లేదు ప్రజ్ఞ. నువ్వు ఒక్కదానివి ఎన్ని పనులను చూసుకుంటావు? ఒకవేళ నువ్వు ఒంటరిగా పనిచేయాలనుకున్నావంటే ఒక పనిచే, అభి నీకు సాయం చేయమని చెప్పు. ఆయనకి పని చెప్పానంటే పని చేయడానికి బదులు ఇంకా పని పెడతారు. ఈ విషయం సరిగ్గా చెప్పావు. వాడెప్పుడు అంతే. వాడిలో 10 మంచి లక్షణాలు ఉన్నాయంటే 5 చెడు లక్షణాలు కూడా ఉన్నాయి. ఇంకా ఆ చెడుని నువ్వే ఎలాగైనా బాగు చేయాల్సి ఉంటుంది. వాడు కాస్త ముండివాడే, కానీ ప్రేమగా నచ్చ చెప్పావంటే తప్పకుండా ఒప్పుకుంటాడు. అంత మంచి వాడు నా అభి. మీరు విశ్రాంతి తీసుకోండి, నేను వెళ్ళి చూస్తాను. పోలీసులు ఎందుకు వచ్చారు? అసలు ఏమైంది? ఇన్స్పెక్టర్ గారు, ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్ గారు, మీకు ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫంక్షన్ రేపు, ఈ రోజు కాదు. పిన్ని, ఈ ఆకాష్ ఉన్నాడే, ఐఎమ్ సారీ ఫర్ ఆల్ ది ట్రబుల్. మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావట్లేదు. కానీ మేము మీకోసమే వచ్చాం మిస్టర్ అభి. ఏంటి? అభి కోసమా? కానీ ఎందుకు? ఇతని మీద కంప్లైంట్ ఫైల్ అయింది. కంప్లైంట్? ఏం కంప్లైంట్? నిన్న రాత్రి ఇతని బండి వల్ల యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్? మీకేమైనా మతిపోయిందా ఇన్స్పెక్టర్ గారు? ఒకవేళ అన్నయ్యకి యాక్సిడెంట్ జరుగుంటే అప్పుడు మీ ముందు తను నిలబడేవాడు కాదు కదా. లుక్ అట్ హిమ్, తను పూర్తిగా క్షేమంగా ఉన్నాడు. ఐఎమ్ ష్యూర్ ఎవరు అబద్ధపు కంప్లైంట్ ఇచ్చుంటారు. చూడండి, కంప్లైంట్ ఈయన మీదే ఇచ్చారు. హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఇతనికి ఎంతో పేరుంది కాబట్టి నేనొచ్చి మాట్లాడుతున్నాను. ఇంకెవరైనా అయ్యి ఉంటే తిన్నగా పోలీస్ స్టేషన్కే పిలిపించేవాడిని. ఏమైనా ఆధారం ఉందా మీ దగ్గర? సాక్ష్యం, ఆధారం రెండూ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఇతనే మాతో రావాల్సి ఉంటుంది. రబిష్. అన్నయ్య ఎక్కడికి రాడు. అన్నయ్య రాక్ స్టార్. అందరూ తనకి వ్యతిరేకంగా ఈ పబ్లిసిటీ స్టంట్ ని చెయ్యాలనుకుంటారు ఇన్స్పెక్టర్. అది మీకు కూడా బాగా తెలుసు కదా. వై యు ఈవెన్ బాదరింగ్ us? ఒక పని చేయండి, ఈ కంప్లైంట్ ఇచ్చిన వాడిని మీరే వెళ్లి అరెస్ట్ చేసి తీసుకొని రండి. చూడండి, మాకు మీ మీద ఎలాంటి కోపమూ లేదు. మేం కేవలం మా డ్యూటీ చేస్తున్నాం. మీరు మాకు కోఆపరేట్ చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఆ సమయంలో ఏ అమ్మాయి మీతో ఉందో ఆ అమ్మాయిని కూడా తీసుకురావాలి. విట్నెస్ చెప్పిన దాని ప్రకారం అడుగుతున్నా. ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు మీరు నాతో? అసలు ఏ అమ్మాయి? నేను మీకు చెప్తున్నాను కదా, నేను అసలు యాక్సిడెంట్ చేయలేదని. మీరు అమ్మాయి? ఒకవేళ ఇది నిజమైతే ఈ విషయం ప్రూవ్ అవుతుంది కదా. కానీ ఇప్పుడు మీరు మాతో రావాల్సి ఉంటుంది. కొన్ని ఎంక్వైరీలు చేయాలి, అలాగే కొన్ని టెస్టులు చేయాలి. మీ కార్ని కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. ఆ బండి నుంచి మాకేమైనా ఎవిడెన్సులు దొరుకుతాయేమో చూడాలి. సో ప్లీజ్. ఇన్స్పెక్టర్ గారు, ఆల్ దిస్ ఇస్ రబిష్. ఏంటన్నయ్య ఆయన అలా మాట్లాడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావు? వై డోంట్ యు టెల్? ఆలియా, ఇట్స్ ఆల్ రైట్. పదండి ఇన్స్పెక్టర్ గారు.
పాండే, నువ్వు ఆ బండిని చెక్ చేయి. ఎక్కడైనా స్క్రాచెస్ కనిపించాయంటే నాకు చెప్పు. జాగ్రత్తగా చెక్ చేయి. వెనక ముందు అంతా చూడు. మీ వల్ల యాక్సిడెంట్ జరిగిందని నాకెందుకు చెప్పలేదు? నీకు తెలుగు అర్థం కాదా? నేను ఇందాక చెప్పాను కదా నేను ఏ యాక్సిడెంట్ చేయలేదని. అంటే దాని అర్థం నేను ఏ యాక్సిడెంట్ చెయ్యలేదు అని. మరి మీ బండికి స్క్రాచ్ ఎలా అయింది? మీరు ఏ స్క్రాచెస్ గురించి మాట్లాడుతున్నారు? ఓ మిస్టర్ అభి, మీ బండి మీద ఈ స్క్రాచెస్ ఎలా వచ్చాయి? ఇన్స్పెక్టర్ గారు, నాకు తెలీదు. నా కార్స్ అన్ని నేనే నడపను కదా. కానిస్టేబుల్, ఈ స్క్రాచెస్ గురించి రికార్డులో రాయి వెంటనే. అలాగే సార్, ఇప్పుడే చేస్తాను. థ్యాంక్స్. ఏమండి, అందుకే మీరు నిన్న రాత్రి డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్ మీద రీసెర్చ్ చేశారా? కనీసం నాతో అయినా చెప్పుంటే నేను మీకు... ఏం చేస్తుండేదానివి? నాకంటే ఎక్కువగా నా ఖరీదైన బండి నీకు ముఖ్యమైంది. నా కార్ మీద పడిన స్క్రాచెస్ కనిపిస్తున్నాయి, కానీ నాకు తగిలిన దెబ్బల సంగతి ఏంటి? మీకు దెబ్బ తగిలిందా? అది నిన్న రాత్రి మీతో ఉన్న అమ్మాయి తనువే కదా? ఇంకే అమ్మాయినా ఉందా నా జీవితంలో? నువ్వు నాతో లేవు అంటే దాని అర్థం తనే అయి ఉంటుంది కదా. ఈ విషయం ఎవరికి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. చాలా చిన్న కేసు, నేను హ్యాండిల్ చేసుకుంటాను. మీరు బండి డ్రైవ్ చేసే సమయంలో తాగేసలేరు కదా? పోలీసుల కంటే ఎక్కువ నువ్వే ప్రశ్నలు వేస్తున్నావు. రిలాక్స్, నేను చెప్పాను కదా నేను హ్యాండిల్ చేసుకుంటానని. మళ్ళీ ఏంటి? మిస్టర్ అభి, మీరు మాతో పాటు పోలీస్ స్టేషన్కి రావాలి. పదండి. ఇది అస్సలు మంచిది కాదు. పోలీసులకి ఈయన మీద అనుమానం వచ్చింది. ఒకవేళ పోలీసులు నిరూపించారంటే యాక్సిడెంట్ ఈయనే చేశారు అని, అలాగే ఈయన పక్కన తను ఉందని తెలిస్తే ఈ విషయం ప్రెస్కి తెలిసిపోతుంది. ఒకవేళ అమ్మకి తను గురించి తెలిసిపోయిందంటే, ఓరి భగవంతుడా, ఎవరతను? అసలు ఎవరు ఈయనకి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇచ్చింది? ఇలా జరుగుతుంది. అన్నయ్య వల్ల యాక్సిడెంట్. దిస్ ఇస్ ఇంపాసిబుల్. నిన్న రాత్రి అన్నయ్యతో తను ఉంది. తనకి ఫోన్ చేస్తాను, తనకు తెలుసుంటుంది. లేదు మిస్టర్ ప్రకాష్, ఇంత తక్కువ అమౌంట్ కి నేను యాడ్ షూట్ చేయలేను. ఒక్క నిమిషం. ఆలియా, ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్. ఎస్ ఆలియా. తను, అన్నయ్య నిన్ను దింపడానికి వచ్చినప్పుడు ఏమైనా జరిగిందా? లేదు లేదు. ఎందుకు? తను పోలీసులు ఇంటికొచ్చారు. అన్నయ్యని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. ఏవో టెస్టులు చేయాలంటున్నారు. అన్నయ్య వల్ల ఏదో యాక్సిడెంట్ జరిగిందంటున్నారు. అది యాక్చువల్లీ నేనప్పుడు తాను పక్కనే ఉన్నాను. వాట్? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? తను, అన్నయ్య ఇస్ సచ్ ఎ బ్రిలియంట్ డ్రైవర్. హి డ్రైవ్స్ సో వెల్. మరి ఎలా? అవును, అది యాక్చువల్లీ నేనే ఫోర్స్ చేశాను అభిని డ్రింక్ చేయమని. వాట్? తను, హ్యావ్ యు లాస్ట్ యువర్ మైండ్? నువ్వు దేన్ని కూడా అసలు సీరియస్ గా తీసుకోలేవా? ఆలియా, నా మాట విని, ఇదంతా నేను కావాలని చేయలేదు. ఓ తను, ఫర్ హెవెన్స్ సేక్, నీకు చాలా బాగా తెలుసు ఈ సమయంలో నీ లైఫ్ లో నా లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కి మనం ఇంకా ప్రాబ్లమ్స్ ని ఎఫోర్డ్ చేయలేం కదా. యాక్సిడెంట్ జరిగిన సమయంలో అన్నయ్య నీతో పాటు ఉన్నాడు. అది నానమ్మకి తెలిస్తే అప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించు. ఆల్రెడీ ఆవిడ రింగ్ ఇన్సిడెంట్ వల్ల నిన్ను చాలా ద్వేషిస్తోంది. నువ్వెందుకు నీ ఇమేజ్ ను పాడు చేసుకోవాలని ట్రై చేస్తున్నావు? కానీ ఎంగేజ్మెంట్ లో ఏదైతే జరిగిందో అది నా తప్పు కాదు కదా. నేనేమి చేయలేదు. అది నాకు కూడా తెలుసు తను. అందుకని అందరి ముందు అబద్ధం చెప్పి నేను సిచ్యుయేషన్ ని హ్యాండిల్ చేశాను కదా. కానీ టెల్ మీ వన్ థింగ్, అప్పుడు నేను హ్యాండిల్ చేసినట్టు ఇప్పుడు నువ్వు యాక్సిడెంట్ సిచ్యుయేషన్ ని హ్యాండిల్ చేయగలవా? ఓ గాడ్, ఇదంతా నాకేసలు ఎందుకు జరుగుతుంది? నా పెళ్లి డేట్ దగ్గర పడుతున్న కొద్దీ నాకు ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు నా పెళ్లి గురించి ఆలోచించాలా లేకపోతే ఈ విషయాల గురించి ఆలోచించాలా? ఆలియా, డోంట్ మైండ్, కానీ నువ్వు కేవలం నీ గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తున్నావు. ఎగ్జాక్ట్లీ.
ఐఎమ్ అ సెల్ఫిష్. నాకు కేవలం నా ప్రవీణ్ మాత్రమే కావాలి. అలాగే మా అన్నయ్యకి వ్యతిరేకంగా ఏం వెళ్ళలేను. అలాగే తనకి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే చూస్తూ ఊరుకోలేను కూడా. ఇప్పుడు నీ కారణంగా మా అన్నయ్య పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. తను ఒక్క విషయం జాగ్రత్తగా విను. మా అన్నయ్యకి వ్యతిరేకంగా ఏదైనా కేసు ఫైల్ అయినా లేకపోతే నా పెళ్లిలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా దానంతటికీ కూడా రెస్పాన్సిబుల్ కేవలం నువ్వే అవుతావు. ఆలియా, లిసన్ టు మీ, ఇట్స్ నాట్ మై ఫాల్ట్. ఆలియా, కానిస్టేబుల్, అతన్ని తీసుకురా. అరే నువ్వు ఇక్కడ? ఇన్స్పెక్టర్ గారు, ఇతను చాలా మంచి మనిషి. మీరు ఇతన్ని ఎందుకు తీసుకొచ్చారు? ఇతనే కదా మీ కేసులో ప్రత్యక్ష సాక్షి. తనే తన కళ్ళారా చూశాడు మీ బండి వల్ల యాక్సిడెంట్ జరగటం. అలాగే ఆ సమయంలో మీ పక్కనున్న ఆ అమ్మాయిని కూడా ఇతనే చూశాడు. కార్ నంబర్ కూడా ఇతనే ఇచ్చాడు. ఇదిగో గాయపడ్డాడు చూసారా? ఇతను దుకాణం కూడా పోయింది. వెంట్రుక వాసిలో బతికి బయటపడ్డాడు. నిజానికి ఈ పాన్ దుకాణం అతనికి చట్టం గురించి పెద్దగా తెలీదు, కానీ ఇతనికి చట్టం గురించి బాగా తెలుసనుకుంటాను. మీరు నాతో పదండి, మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి. పదండి. అయినా ఎవరికి కావాలి పబ్లిసిటీ, ఈ డబ్బులు? నాకు కేవలం నా చెల్లెలు ఇంపార్టెంట్ తెలిసిందా? నీ తమ్ముడు తన జీవితాన్ని నాశనం చేశాడు. నువ్వు నాతో పాటు వచ్చి తీరాల్సిందే. ఎందుకు ఇలా చేస్తున్నావు? నిజానికి ఈ కంప్లైంట్స్, పిఐఎల్, ఎఫ్ఐఆర్ ఇవన్నీ ఎదుటి వాళ్ళ మంచి కోసం చేస్తుంటాను. కానీ ఈసారి విషయం కొంచెం పర్సనల్. అర్థమైంది. నువ్వు నా మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. చూడు, నాకు తెలుసు అప్పుడు ఏదైతే జరిగిందో అది చాలా తప్పని. అలాగే నేను మీ చెల్లెలి... సమస్య నా చెల్లి గురించి కాదు, సమస్య ప్రజ్ఞ గురించి. ప్రజ్ఞ? ఏమైంది తనకి? చూడు, నా ముందు నువ్వు మంచివాడిలా నటించాల్సిన అవసరం లేదు. నాకు నీ గురించి నిజం పూర్తిగా తెలిసిపోయింది. ప్రజ్ఞ పట్ల నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు అంతా నాకు తెలిసిపోయింది. నాకెందుకు బాధగా ఉందంటే ప్రజ్ఞ ఎంత మంచి అమ్మాయో నువ్వు అంత చెడ్డవాడివి. నేను ఎలా ఉంటాననేది నా ఇష్టం. నౌ యు ఆర్ టాకింగ్. I know very well what I'm talking about, Mr. Abhishek, and also I happen to know what Pragya is going through. What kind of a husband are you? హనీమూన్ వంకతో నువ్వు ప్రజ్ఞని హోటల్లో ఒంటరిగా వదిలి వెళ్ళిపోయావు. అండ్ ఐఎమ్ ష్యూర్ ఆ రోజు కూడా నువ్వు ఆ అమ్మాయితోనే ఉండుంటావు. నిన్న రాత్రి నీ పక్కన ఉన్న అదే అమ్మాయితో. MH04F6666. ఆ అమ్మాయి కోసం నువ్వు ప్రజ్ఞని మోసం చేస్తున్నావు, అవునా? అవును, నేను తనతోనే ఉన్నాను. అయితే ఇట్స్ మై ప్రాబ్లం. మా గురించి మాట్లాడడానికి అసలు నువ్వెవరు? ప్రజ్ఞ స్నేహితుణ్ణి. తను కలలో కూడా ఊహించిన ఇలాంటి జీవితాన్ని నేను ఎప్పటికీ కూడా తన్ని జీవించనివ్వను. నీకు తెలుసా, నీ కారణంగా తను తన కుటుంబ సభ్యులకు అబద్ధాలు చెప్పాల్సి వస్తోందని? నీ కారణంగా తను ఎన్ని బాధలు అనుభవిస్తుందో తెలుసా నీకు? చెప్పు, నీకు ఎంత డబ్బు కావాలి ఇప్పుడు? అంతే, ఇదే డబ్బు. నీకు నాకు మధ్య ఇదే తేడా. నీ కేవలం డబ్బే సర్వస్వం, కానీ నాకు మాత్రం స్నేహం ముఖ్యం. నీకు ప్రతిదీ డబ్బుతో కొనడం తెలుసు. నీ దృష్టిలో పెళ్లికి ఎలాంటి విలువ లేకపోవచ్చు, కానీ నా దృష్టిలో స్నేహానికి చాలా విలువ ఉంది. అందుకే ఈరోజు ఒకవేళ నిన్ను నువ్వు అమ్ముకున్నా సరే నన్ను మాత్రం ఎప్పటికీ కొనలేవు. కానీ నేను మాత్రం ప్రజ్ఞకి తప్పకుండా న్యాయం జరిపించి తీరుతాను. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు అసలు తెలియదు. కానీ నాకు ఒక విషయం తెలుసు, నువ్వు బాధపడతావు, చాలా బాధపడతావు. నువ్వు నన్ను అస్సలు గెలవలేవు. నాకు నిన్ను గెలవాలనే కోరిక కూడా లేదు. నువ్వు ప్రజ్ఞకి ఏదైతే బాధ ఇంకా కష్టాన్ని కలిగించావో దాని గురించి నీకు తెలిసేలా చేయాలనుకుంటున్నాను. నువ్వు నీ పెళ్లిని నిలబెట్టుకోలేకపోయావు, కానీ నేను నా స్నేహాన్ని నిలబెట్టుకుంటాను. నిలబెట్టుకో. సురేష్, నువ్వు ప్లీజ్ నాతో పాటు రా. ప్లీజ్ సురేష్. నువ్వు కంప్లైంట్ ఎందుకు ఇచ్చావు? కంప్లైంట్ ఎందుకు ఇచ్చాను అంటే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా? ఓకే, అతను ఒక యాక్సిడెంట్ చేశాడు. ఒక వ్యక్తి ప్రాణం పోయిండే తన వల్ల. నువ్వు ప్రాబ్లంలో ఉన్నావు, ఇంకా అతను నిన్ను మోసం చేస్తున్నాడు. కానీ నువ్వు కంప్లైంట్ ఎందుకు చేసావు అంటున్నావు?
బాగుంది. నువ్వు ప్లీజ్ ఈ కంప్లైంట్ ని తిరిగి తీసుకో. తిరిగి తీసుకోవాలా? ఎందుకు? ఎందుకంటే నేను చెప్తున్నాను. ప్లీజ్. లేదు ప్రజ్ఞ, ఆ రోజు నేను నీ మాట విన్నాను, అందుకే నేనేమీ మాట్లాడలేదు. కానీ ఈ రోజు నేను నీ మాటలు అస్సలు విన్ను. ప్రజ్ఞ, ఇప్పటికే నువ్వు చాలా భరించావు, కానీ నువ్వెందుకు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు? నువ్వు ఎంత మౌనంగా ఉంటావో, ఎన్ని బాధలు భరిస్తూ ఉంటావో అతను నిన్ను అంతగా బాధ పెడతాడు. ఎందుకు నువ్వు ఇదంతా చేస్తున్నావు? ఎంతకాలం ఆంటీ దగ్గర నిజం దాస్తావు? చూడు, నువ్వు నన్ను నీ స్నేహితుడిగా అనుకున్నా కాకపోయినా నేను మాత్రం నిన్నెప్పటికీ స్నేహితురాలని అనుకుంటూ ఉంటాను. ఒకవేళ ఎవరైనా నీ జీవితాన్ని నాశనం కంప్లైంట్ ఎందుకు ఇచ్చాను అంటే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా? ఓకే, అతను ఒక యాక్సిడెంట్ చేశాడు, ఒక వ్యక్తి ప్రాణం పోయిండే తన వల్ల. నువ్వు ప్రాబ్లంలో ఉన్నావు, ఇంకా అతను నిన్ను మోసం చేస్తున్నాడు, కానీ నువ్వు కంప్లైంట్ ఎందుకు చేసావు అంటున్నావు. బాగుంది. నువ్వు ప్లీజ్ ఈ కంప్లైంట్ ని తిరిగి తీసుకో. తిరిగి తీసుకోవాలా? ఎందుకు? ఎందుకంటే నేను చెప్తున్నాను. ప్లీజ్. లేదు ప్రజ్ఞ, ఆ రోజు నేను నీ మాట విన్నాను, అందుకే నేనేమీ మాట్లాడలేదు. కానీ ఈ రోజు నేను నీ మాటలు అస్సలు విన్ను. ప్రజ్ఞ, ఇప్పటికే నువ్వు చాలా భరించావు, కానీ నువ్వెందుకు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు? నువ్వు ఎంత మౌనంగా ఉంటావో, ఎన్ని బాధలు భరిస్తూ ఉంటావో అతను నిన్ను అంతగా బాధ పెడతాడు. ఎందుకు నువ్వు ఇదంతా చేస్తున్నావు? ఎంతకాలం ఆంటీ దగ్గర నిజం దాస్తావు? చూడు, నువ్వు నన్ను నీ స్నేహితుడిగా అనుకున్నా కాకపోయినా నేను మాత్రం నిన్నెప్పటికీ స్నేహితురాలని అనుకుంటూ ఉంటాను. ఒకవేళ ఎవరైనా నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే అది నేను అస్సలు చూడలేను. ఇప్పుడు అత్తవారింట్లో తనకి సంతోషం దక్కుతోంది. ఇక నా కూతురు మొహంలో ఎలాంటి బాధ కనిపించకూడదని నేను కోరుకుంటున్నాను. తన అత్తవారింట్లో సంతోషంగా ఉన్నంత వరకు నాకసలు ఏమీ కాదు. ఇంతవరకు జరిగిందంతా నాకు చెప్పేయ్. ప్రజ్ఞ, అభి ఎక్కడా? ప్రజ్ఞ, మాట్లాడు. అభి ఎక్కడా? నాకెందుకు ఇలా అనిపిస్తోందో తెలియడం లేదు, కానీ అతను దేనికోసమో నీ మీద పగ తీర్చుకుంటున్నాడు. ప్రజ్ఞ, నేను ఆ సమయానికి అక్కడికి వెళ్ళకపోతే ఆ వ్యక్తి చనిపోయి ఉండేవాడు. ప్రజ్ఞ, ప్రజ్ఞ, అతనికి శిక్ష పడే తీరుతుంది. అలాగే ఈ రోజు వరకు అతను ఎన్ని తప్పులైతే చేస్తూ వచ్చాడో దానికి ఫలితం అనుభవించాల్సిందే. లేదు సురేష్, ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు సురేష్. నువ్వు పద నాతో పాటు. తనిక్కడేం చేస్తోంది? ఈ కళ్ళజోళ్ళు రెండు ఒకటైపోలేదు కదా? నా మాట విను ప్రజ్ఞ. ప్రజ్ఞ, నువ్వు నా మాట విను. నువ్వు నాకు జవాబు ఎందుకు ఇవ్వటం లేదు? నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అసలు? ఒకసారి అలా చూడు, మా అమ్మని చూడు సురేష్. ఎంతగానో ప్రేమిస్తున్నాను నేను తన్ని. నేనొక బలహీనమైన స్వార్థపరురాలైన భార్యని కావాలనుకోవడం లేదు, కానీ నా లోపల ఉన్న కూతురు చాలా భయపడుతోంది. భయం దేనికంటే, ఒకవేళ మా అమ్మకి మా బంధం గురించి నిజం తెలిసిపోయిందంటే అప్పుడు తెలియడం లేదు తనసలు తట్టుకోగలదా లేదా అని. సురేష్, నువ్వు ఆ రోజు లేవు, నీకు అమ్మ పరిస్థితి తెలీదు. ఎప్పుడైతే తనకి మన బంధం గురించి నిజం తెలిసినప్పుడు, సురేష్, నేను నిజం చెప్తున్నాను, ఒక్క క్షణం నాకు భయం వేసింది అమ్మని కోల్పోతానేమో అని. నేను మళ్ళీ భయంతో బతకాలనుకోవడం లేదు సురేష్. నేను మళ్ళీ అమ్మని ఆ పరిస్థితుల్లో చూడాలనుకోవడం లేదు. నేను అమ్మతో ఎలా చెప్పగలను? అభిషేక్ నన్ను ప్రేమించడం లేదు సరికదా, కనీసం నా మొహం కూడా చూడడానికి ఇష్టపడడం లేదు. సురేష్, నా ఈ అబద్ధం అమ్మకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. నేను తన నుండి ఈ సంతోషాన్ని దూరం చేయలేను. నా వాళ్ళు సంతోషంగా ఉన్నంత వరకు నన్ను ఎవరు ఎంత కష్టపెట్టినా నేను సంతోషంగా భరిస్తాను. ప్రజ్ఞ నాకు శత్రువు, వీడు ప్రజ్ఞకి స్నేహితుడు. అంటే దీని అర్థం ప్రజ్ఞ చెప్పడం వల్లే వీడు నన్ను ఈ కేసులో ఇరికించాడనమాట. నా మీద పగ తీర్చుకుంటున్నాడు. నా ఈ పెళ్లి, నా తలరాత అది నా చేతుల్లో లేదు. నేను కావాలని మా అమ్మని ఎలా బాధ పెట్టగలను సురేష్? చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఆవిడ మా అక్క చెల్లెళ్ళ సంతోషం మాత్రమే కోరుకుంది. ఇక నేను నా తుది శ్వాస వరకు తనని సంతోషంగా చూడాలనుకుంటున్నాను. సురేష్, నువ్వు నిజంగానే నన్ను నీ స్నేహితురాలుగా అనుకుంటే వెంటనే కంప్లైంట్ ని తిరిగి తీసుకో. ఈ కేసు ఒకవేళ ముందుకు వెళ్ళిందంటే మీడియా ద్వారా అందరికీ తను గురించి మొత్తం తెలిసిపోతుంది. అలాగే ఒకవేళ అమ్మకి తన గురించి తెలిసిపోయిందంటే అది తను అస్సలు భరించలేదు. నేను బతికుండగా ఇదంతా చూడలేను సురేష్. ప్లీజ్, నువ్వు ఈ కంప్లైంట్ ని వాపస్ తీసుకో.
నా కోసం, మా అమ్మ కోసం. తనే వీడిని ఇక్కడికి తీసుకొచ్చి ఉంటుంది. ఒక్కసారి నాకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారంటే అప్పుడు చెప్తాను ఇద్దరి పని. ప్రజ్ఞ, దయచేసి నన్ను క్షమించు. నేను కోపంలో ఉన్నాను, అందుకే ఇది అర్థం చేసుకోలేకపోయాను నువ్వు ఇదంతా ఎందుకు చేశావని. నీ మాటలు విన్నాక నేను నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను, కానీ నేను ఆ కంప్లైంట్ వాపస్ తీసుకోవడం కుదరదు ప్రజ్ఞ. ఎందుకంటే నేను ఒక సాక్షిని మాత్రమే. నా కళ్ళ ముందు యాక్సిడెంట్ జరిగిందంతే. కంప్లైంట్ చేసింది యాక్సిడెంట్ ఎవరికి జరిగిందో ఆ వ్యక్తి, అదే ఆ పాన్ షాప్ అతను. చూడు, నేను అతనితో మాట్లాడతాను, కానీ అతను కంప్లైంట్ తిరిగి తీసుకుంటాడో లేదో తెలియదు. ఎందుకంటే అతన్ని నేనే. ప్రజ్ఞ, నువ్వేం కంగారు పడకు. నేను అప్పుడు నీకు తోడుగా ఉన్నాను, ఇప్పుడు కూడా ఉంటాను. నీ విషయంలో పొరపాటు జరగనివ్వను. నువ్వు ఎలా కోరుకుంటున్నావో అలాగే జరుగుతుంది. నేను ఆ పాన్ షాప్ అతనితో మాట్లాడతాను, అతనికి నచ్చ చెబుతాను. కానీ నేను నీకు మాట ఇవ్వలేను, ఎందుకంటే నేను ఇచ్చిన మాట ఎప్పుడు కూడా నిలబెట్టుకోలేకపోయాను కాబట్టి. సురేష్, నువ్వు నా మాటను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇదంతా అయితే సరే కాని ప్రజ్ఞ, కానీ వీటన్నిటి మధ్య నీ ప్రాబ్లం అయితే ఎప్పట్లాగే ఉండిపోయింది. ఎంతవరకు నువ్వు ఇలా... నేను ఇలా చూస్తుంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. నా గురించి ఆలోచించి నువ్వేమీ బాధపడొద్దు సురేష్. ఎందుకంటే కష్టానికి కూడా ఒక హద్దు ఉంటుంది. దాన్ని నేనెప్పుడో దాటేశాను. ప్రజ్ఞ, కానీ ఇప్పుడు నేను ఏ కష్టాన్ని ఫీల్ అవ్వడం లేదు సురేష్. జీవితం అనే దారి చాలా పొడవైంది. నా జీవితం నా కుటుంబంతో ముడిపడుంది సురేష్. ఇక ఏ అబద్ధంతో అయితే నేను బ్రతుకుతున్నానో అది ఈ అబద్ధం కంటే ఎన్నో రెట్లు పెద్దది. తను కేవలం నా డబ్బు కోసమే కాదు, నా ప్రాణాలని కూడా తీయాలని నా వెంట పడుతోంది. అందుకే తను నన్ను తను దగ్గరికి వెళ్ళనిచ్చింది. అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి నన్ను యాక్సిడెంట్ కేసులో ఇరికించొచ్చాను. కానీ ఇప్పుడు నేను ఇరికిస్తాను వీళ్ళిద్దరిని. తిన్నగా వీళ్ళిద్దరూ జైల్లో పడుండేలా, తర్వాత తీరిగ్గా జైల్లో ప్రేమించుకుంటారు. నువ్వు తప్పకుండా ప్రయత్నించి చూడు. నేను వెళ్తాను. ప్రజ్ఞ, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే నువ్వు ఇదంతా నీ కుటుంబం కోసమే కాదు, నీ కోసం కూడా చేస్తున్నావు. ఏదో ఫీలింగ్ ఉంది నీ మనసులో, అది కూడా నిన్ను ఎంతో బాధ పెట్టేదానికోసం. అవును, వాళ్ళ అన్నయ్యని వాళ్ళతో పాటు తీసుకెళ్లారు. వాళ్ళేదో టెస్ట్ చేయించాలన్నారు. అవును, అది అన్నయ్య బెయిల్ పేపర్స్ ఉన్నాయి కదా, అవి రెడీగా ఉన్నాయి కదా. కూల్ ఎనఫ్. అయితే అన్నయ్య వచ్చాక నేను మీతో మాట్లాడతాను. ఓకే, బాయ్. ఏమండి, పెళ్లి జరుగుతున్న ఇంట్లో ఏంటిదంతా? అది కూడా పెళ్లి కూతురు అన్నయ్య. నువ్వు సైలెంట్గా ఉండు. ఏమైంది? అందరూ ఎందుకలా కూర్చొని చూస్తున్నారు? గోరింటాక్ ఫంక్షన్ కి అరేంజ్మెంట్స్ చేయలేదా? కోడలెక్కడుంది? అదేంటమ్మమ్మా, నేను ఇక్కడే కదా ఉన్నాను. అరే, నువ్వు కాదు వైశాలి, ప్రజ్ఞ ఎక్కడుంది? కానీ ప్రజ్ఞ అయితే అభి వెనకే వెళ్ళింది కదా. అభి వెనక వెళ్ళిందా? ఇంతకీ అభి ఎక్కడికెళ్ళాడు? పోలీస్ స్టేషన్ కి. పోలీస్ స్టేషనా? ఎందుకు? ఏమైంది? ఏమైంది అసలు? చెప్పండి. అరే, మీరంతా నా దగ్గర ఏం దాస్తున్నారు? ఏమీ లేదమ్మా, మీరు కంగారు పడకండి. నానమ్మా, ఏం లేదు. అదేంటంటే అన్నయ్య వల్ల ఏదో ఒక బండికి యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు అదే బండి వల్ల అన్నది పోలీసులు తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరేం టెన్షన్ పడకండి. ఇట్స్ ఆల్ అండర్ కవర్. అభిని పోలీసులు తీసుకెళ్లారా? మీరందరూ ఇక్కడ నిలబడున్నారా? ఇంతవరకు ఏమీ చేయలేదా? రాజ్, నువ్వు ఫోన్ చేయి. నానమ్మా, అభి నువ్వు ఇంటికి తిరిగి వచ్చేసావా? నువ్వు బానే ఉన్నావుగా? నీకేం కాలేదుగా? నేనెంత కంగారు పడ్డానో తెలుసా? నన్నమ్మా, రిలాక్స్ అవ్వు. నన్నెవరూ ఏం చేయలేరు. కానీ ఆ పోలీసుల సంగతి బాబు నాకు చాలా భయంగా అనిపించింది. నువ్వెందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? నీకు తెలుసు కదా ఈ నాన్నమ్మ మనసు బలహీనమైందని. ఇంకెప్పుడు నువ్వు ఇలాంటి పనులు చేయకు.
నానమ్మా నానమ్మా చూడు నన్ను, నాకేం కాలేదు, ఏమీ కాదు కూడా. ఆ? అదే కదా, కోడలు వీడి పక్కనున్నంత వరకు వీని మీద ఈగ కూడా వాలనివ్వదు. మన కోడలు భాగ్యం ఇప్పుడు వీడితో ముడిపడింది కదా, చూస్తూ ఉండు, ఇక ప్రతి సమస్య నుండి బయటపడతాడు. ఏ విధంగా అయితే సావిత్రి తన భర్తని యముడి దగ్గర నుంచి రక్షించుకుందో అలా. తనకి వీలైతే తనే నన్ను స్వయంగా యమధర్మరాజు దగ్గరికి పంపిస్తుంది. కానీ ఇంతకీ ప్రజ్ఞ ఎక్కడుంది? వచ్చేసింది నా సావిత్రి. అదిగో తన పేరు తలుచుకుందామో లేదో వచ్చేసింది. ప్రజ్ఞ, ఏంటిదంతా? ఆ? ఇదంతా ఏంటసలు? అంతా సర్దుకుందామమ్మా, మీరేమీ కంగారు పడకండి. అయ్యో అక్క, ఏంటి నువ్వు? ఉండు, నేను నీ కంగారుని ఇప్పుడే దూరం చేస్తాను. ప్రజ్ఞ, చేయి పట్టుకో. అరే నాది కాదు, అభి చెయ్యి. ఆయిందా? ముందు నువ్వు చేయి పట్టుకో, తర్వాత నేను చెప్తాను కదా. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళు, చేయి పట్టుకో. చూసావక్క, తలరాతలు కలిసాయి కదా, ఇప్పుడు నేను వీళ్ళ చేతులు కూడా కలిపేశాను. నేను ఎలక్ట్రిక్ మ్యాన్ అయి ఉంటే బాగుండేది. చెయ్యి పట్టుకోగానే షాక్కి తన కళ్ళజోడు పేలిపోవాలి. ఆ అవసరం ఏముంది? మీ మాటల వల్లే నాకు షాక్ తగులుతుంది కదా. నువ్వు చేసే పనులు అలా ఉంటాయి మరి. ఏంటి అలా చూస్తున్నావు? యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాక నీకు ప్రశాంతంగా ఉంటుందా? చెయ్యి పట్టుకోవాల్సిన అవసరం ఉంది. డ్రామా పూర్తయింది కదా. అనియా, పోలీస్ కంప్లైంట్ ఏమైంది? అసలు అక్కడ ఏం జరిగింది? ఏం లేదు, కొన్ని టెస్ట్ చేయించారు, రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. రిపోర్ట్స్ వచ్చేసాయంటే తర్వాత కేసు ఫైల్ చేస్తారు. ఆహా, రిపోర్ట్లో అసలు ఏమీ ఉండదు. చూడు, నీ భార్యని చేయి పట్టుకుంది కదా, నువ్వు ఈ కేసు నుండి ఇట్టే బయటపడిపోతావు. చూస్తూ ఉండు. తను చెయ్యి పట్టుకుంది కదా, అందుకే ఇదంతా జరుగుతుంది. సరే, దీని గురించి వదిలేయండి. రేపు ఆలియాకి గోరింటాకు పండుగ కదా, అందరూ కలిసి ఏం ఏర్పాట్లు చేశారు? అన్నట్టు నీకు కూడా బోలెడని ప్లానింగ్స్ ఉంటుంటాయి కదా. ఇలాంటి అవకాశం నీకు మళ్ళీ మళ్ళీ రాదు కదా. అన్నిటికంటే ముఖ్యమైన పని ఏమిటంటే అమ్మమ్మ, మీరు నీకు చెప్పండి, ముందు తాగకూడదని. ముందు తాగడం వల్ల యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు మధ్యలో మందు గురించి ఎందుకు వచ్చింది? అయినా నీకెవరు చెప్పారు నేను మందు తాగి బండి నడుపుతున్నానని? ఏమైనా ఆధారం ఉందా నీ దగ్గర? చూడు, ఏమీ తెలుసుకోకుండా ఆలోచించకుండా అడ్డం వచ్చినట్టు మాట్లాడుకు నువ్వు. అభి, అనవసరంగా వాదించొద్దు. అమ్మాయి చెప్తోందిగా, అందుకే ప్రామిస్ చేయి. వీడిలా చెప్తే వినడు. వీడితో మాట్లాడటం అసలు మానేయాలి. ఈ రోజు నుంచి నీకు నాకు మధ్య మాటలు లేవు. వీడితో మాట్లాడటం మానేస్తేనే వీడి బుర్రలోకి చెప్పిన మాటలు సరిగ్గా ఎక్కుతాయి. ప్రామిస్? వాట్ ప్రామిస్? అరే నువ్వే కదా ఇక మీదట మందు తాగనని ప్రామిస్ చేయమన్నావు. ఇప్పుడు ప్రామిస్ చేస్తుంటే మళ్ళీ అడుగుతావేంటి? ఏంటి ప్రామిస్ అని? ప్రామిస్. సరేలే, మందు తాగుతాను ఆ? అన్న ఉద్దేశం, రక్తం తాగుతాను. మందు తాగి బండి నడపన్నాను మా. రిలాక్స్, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. నేనున్నాను కదా నీ ముందు, ఫిట్ అండ్ ఫైన్. ఇప్పుడే వస్తాను. ఆకాష్, కమ్ హియర్. ప్రస్తుతానికి ఇది సరిపోతుంది. మిగతావన్నీ తర్వాత చూసుకుందాం. ఏం చేయాలి? ఎలా చెప్పాలి వీళ్ళకి ఎవరితో అయితే నాకు పెళ్లి జరగబోతుందో? తను బుల్బుల్ కాదు, అభి చెల్లెలు ఆలియా అని. నేను వీళ్ళకి ఇప్పుడు చెప్పకపోయినా రేపు తెలిసిపోతుంది. పైగా వీళ్ళు ఒకవేళ అభి ముందు బుల్బుల్ పేరెత్తారంటే అప్పుడు తనకు కూడా తెలిసిపోతుంది నేను ప్రెగ్నెంట్ కాదు, బుల్బుల్ని ప్రేమిస్తున్నానని. అన్నయ్య, నాకు కావలసిన డ్రెస్ ఇక్కడ అస్సలు లేదన్నయ్య. అరే, కింద కౌంటర్లో తప్పకుండా ఉంటుంది. పద, నేను వస్తాను. అలాగే. ఇదిగో బాబాయ్, నేను ఇప్పుడే వస్తాను. ఇక్కడ చూడండి. సరే, మీరిద్దరు ఇక్కడ చూస్తూ ఉండండి, నేను పిన్ని బాబాయ్ దగ్గరికి వెళ్తాను. చూడండి.
అక్క అమ్మాయిని ఎక్కడ చూసాం కదా ఆ ఆ అవును తన అమ్మాయే కదా. తన ఫోటోని అన్నయ్య మొబైల్లో చూసాను నేను. బుల్బుల్. మీరు బుల్బుల్నే కదా? నేను బుల్బుల్నే, కానీ మీరు ఎవరు? ఒక్క నిమిషం. అమ్మా, నాన్న, అమ్మా, మీరు త్వరగా కిందికి రండి, త్వరగా. ఏమైందమ్మా? తను గుర్తుపట్టారా? ఎవరమ్మా తను? అమ్మా తనే అమ్మా. మనందరం కలవాలనుకుంటున్నాం. బుల్బుల్. బుల్బులా? ఎలా ఉన్నావమ్మా? చాలా చక్కగా ఉన్నావు. భగవంతుడు నిన్ను సంతోషంగా ఉంచుతాడు. క్షమించండి అంకుల్ ఆంటీ, కానీ నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు. అయ్యో, నువ్వు మమ్మల్ని ఎలా గుర్తుపడతావు? మనం కలవడం ఇదేగా మొదటిసారి. అమ్మా బుల్బుల్, మేం ప్రవీణ్ కి పిన్ని బాబాయిలు అవుతాం. ఇక వీళ్ళిద్దరూ మా కూతుళ్ళమ్మా. మేము ఎన్నోసార్లు అడిగాం ప్రవీణ్ ని నిన్ను పరిచయం చేయమని. ఆ తర్వాత అనుకున్నాం రేపు నీ గోరింటాకు పండుగలో కలుసుకోవచ్చులే అని. ఎవరికి గోరింటాకు పండుగ? ఏంటొదినా, మీకు పెళ్లి జరిగినప్పుడు గోరింటాకు పండుగ కూడా మీకే కదా? బాబాయ్, మీరు కాస్త అలా పక్కకొస్తారా? అరే ప్రవీణ్, నువ్వు ఇలారా. చూసావా మాకెవరు కనిపించారు? మా కోడల పిల్ల. ప్రవీణ్, అసలు ఇదంతా ఏం జరుగుతుందో నాకేం తెలియడం లేదు. ప్లీజ్ బుల్బుల్, నేను నీకు తర్వాత చెప్తాను. పద, ఇప్పుడు నీకోసం మేమేమైనా కొనాలి. నిశ్చితార్థానికి ఎలాగూ రాలేదు. ఇప్పుడు నీకు నచ్చింది ఏమైనా కొందాం. అది కాదా ఆంటీ? అయ్యో సిగ్గుపడకమ్మా. అది కాదు పిన్ని. నువ్వు కాసేపు మాట్లాడద్దు. నేను తనకి అత్తగారిని అవుతాను. ఆ మాత్రం హక్కు ఉంటుందిలే. కానీ పిన్ని, వాళ్ళని వెళ్ళనివ్వు బాబు. ఒకటిగా కలిసి షాపింగ్ చేస్తే అప్పుడు కానీ బాబాయ్, నాకు ఇప్పుడు పెళ్లి జరగబోయేది ఈ అమ్మాయితో కాదు. ఏంటి బాబు నువ్వు అనేది? నేను చెప్పేది నిజమే బాబాయ్. నాకు బుల్బుల్కి పెళ్లి జరగడం లేదు. మరైతే ఎవరితో నీ పెళ్లి జరగబోతోంది? ఆలియాతో, అభి చెల్లెలు. కానీ అన్నయ్య, నువ్వు ప్రేమిస్తున్నది బుల్బుల్ని కదా, మరి తన్నెందుకు పెళ్లి? చూడండి, ఇది చాలా పెద్ద కథ, నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి మీరు తనని వెళ్ళనివ్వండి. వెళ్ళొస్తాను ఆంటీ గారు. బుల్బుల్, మరొక విషయం, రేపే ఫంక్షన్ జరుగుతుంది. అక్కడ మీరు బుల్బుల్ ఎవరో తెలియనట్టుండండి. ఒకవేళ నేను ప్రేమిస్తున్నది బుల్బుల్ అని ఎవరికైనా డౌట్ వచ్చిందంటే అప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. మీరు ఈ విషయాన్ని మనసులోనే ఉంచుకుంటారనుకుంటున్నాను. అతను నన్ను ఎక్కడ చూశాడో ఎప్పుడు చూశాడో అదంతా నాకు అసలు తెలియదు. నాకు తెలిసిందల్లా నేను మీకు చెప్పాను. ఇక మీరు ఎలాగోలా ఆలియా పెళ్లికి ముందే నన్ను ఈ కేసు నుంచి బయటపడేయాలి. ఇదంతా సులభమేమీ కాదు. డ్రింక్ అండ్ డ్రైవ్ కేసు కదా, చాలా కఠినమైన కేసు. పైగా పోలీసులు మీకు టెస్ట్ కూడా చేస్తారు. ఒకసారి టెస్ట్ రిపోర్ట్ గనక వచ్చేసిందంటే శిక్ష ఖచ్చితమే. నువ్వు నన్ను కాపాడడానికి వచ్చావా, శిక్ష వేయించడానికి వచ్చావా? మనకిప్పుడు దారుంది. ఒకవేళ పాన్ షాప్ అతను తన కంప్లైంట్ వెనక్కి తీసుకుంటే మనకి ఎలాంటి కేసు ఉండదు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నేను వెళ్ళి ఆ పాన్ షాప్ అతన్ని రిక్వెస్ట్ చేయాలా? పైగా పాన్ షాప్ అతనితో పాటు ఆ కళ్ళజోడు కూడా ఉన్నారు కదా. నేను అతని ముందు తలంచే ప్రసక్తే లేదు. చూడండి సార్, ఒకవేళ వాళ్ళు కేసు గెలిచారంటే మీ కెరియర్తో పాటు మీ ఫ్యామిలీ రెప్యుటేషన్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. పెళ్ళైన తర్వాత కూడా అంత రాత్రిపూట మీరు ఎవరో అమ్మాయితో కలిసి, ఇంకో ఆప్షన్ కూడా ఉంది. అయితే మీరు ఇది నిరూపించండి, ఆ రోజు రాత్రి మీతో మీ భార్య కూడా ఉందని. అప్పుడు మనం ఏమైనా చేయగలం. దట్ ఈస్ సచ్ బ్యాడ్ ఆప్షన్. నేను మీకు సాయంత్రం ఫోన్ చేస్తాను. ఇంకేమైనా పాయింట్స్ ఉంటే ఆలోచించండి. ఆల్రైట్? ఓకే, థ్యాంక్ యూ. అందుకే చెప్తున్నాను, పెద్దవాళ్ల మాట వినుండాల్సిందని. ఇప్పుడు నిన్ను ఎవరు చెప్పారు మధ్యలో మాట్లాడమని? నా గురించి మాట్లాడకపోతే మధ్యలో మాట్లాడండి కదా. వినడం నేర్చుకోండి. నేనెప్పుడు మంచి చెప్తాను. ఓ, అంటే నువ్వు నాకు చెప్తావు ఇప్పుడు ఏది మంచి ఏది చెడు అనేది? మీకు మంచి చెడుల గురించి ఆలోచనుంటే అమ్మమ్మ చెప్పగానే నన్ను పెళ్లి చేసుకుని ఉండేవారు కాదు. ఓహో, నువ్వు నా లైఫ్ ని బాగు చేయడానికి వచ్చాను అనుకుంటున్నావా? ఒకరిలో తెలివితేటలు తక్కువ ఉంటే మరొకరు బాధ్యతలు తీసుకోవాలి కదా. నా లైఫ్ బాగోవడం తర్వాత నీ కారణంగానే ఈ సమస్యలు ఇరుక్కున్నాను, అర్థమైందా? నా వల్ల కాదు, తను వల్ల. మంచి వాళ్ళతో స్నేహం చేయండి, అంత మంచి జరుగుతుంది. నీ చెత్త సజెషన్స్ అన్ని నీ దగ్గర దాచుకో. నాకు చాలా బాగా తెలుసు నా విషయంలో నువ్వు ఎంత బాధ్యతగా ఉన్నావో. తెలిస్తే అది చాలా మంచి విషయం. మీకోసం గోల్డెన్ కలర్ షర్వాణి పెట్టాను, వెళ్ళి వేసుకోండి. త్వరగా వెళ్ళండి. ఓహో, ఒక్క నిమిషం. నీకేమనిపిస్తోంది? నువ్వు చూస్ చేసిన బట్టల్ని నేను వేసుకుంటానా? అవును, ఎందుకంటే అమ్మమ్మ చెప్పారు ఫంక్షన్ కి నేనేది సెలెక్ట్ చేస్తానో మీరు అదే వేసుకోవాలని. ఆర్డర్ వేస్తున్నావా?
గుర్తులేదా కిందసారి నువ్వు ఆర్డర్ వేసినప్పుడు నీకేం జరిగిందో? నీళ్ళు. ఆర్డర్ కాదు, బాధ్యతగా ఉంటున్నాను. చాలా కంగారుగా ఉంది నాకు. ఇంటి గౌరవానికి సంబంధించిన విషయం ఇది. మీరెందుకు ఇంతగా కంగారు పడుతున్నారు? నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. అమ్మా ప్రజ్ఞ, నువ్వొక్కదానివి ఎన్ని పనులను చూసుకుంటావు? పైగా నీకివన్నీ వచ్చో రాదో కూడా నాకు తెలీదు. అమ్మమ్మ, ఇంతకు ముందు ఈ పనులు నేను చాలాసార్లు చేశాను. ఖాళీగా ఉన్నప్పుడు అమ్మతో కలిసి నేను ఈ పనులన్నీ చేస్తూ ఉండేదాన్ని కదా. మీరేమి కంగారు పడకండి. అమ్మతో పాటా? అంటే? మీకు మా అమ్మ గురించి తెలీదు. ఎవరైనా సహాయం అడగకముందే తనే ముందు వెళ్లి సాయం చేస్తుంది. అందుకే తనతో పాటు నేను కూడా వెళ్లి వాళ్ళకి సాయం చేస్తూ ఉండేదాన్ని. అవన్నీ సరేనమ్మా ప్రజ్ఞ, కానీ ఈ పోలీసుల విషయం పూర్తిగా వేరుగా ఉంటుంది కదా. మీరు పోలీస్ కేసు గురించి మాట్లాడుతున్నారా? మరి నువ్వు దేని గురించి అనుకున్నావు? లేదు, నాకు అనిపించింది మీరు గోరింటాకు ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నారేమో అని. ప్రజ్ఞ, ఆ గోరింటాకు ఫంక్షన్ ఎలాగోలా జరిగిపోయింది. కానీ పిలవని పేరంటల్లా వచ్చిన ఈ సమస్యను మనం ఏం చేయాలి? ఒకవేళ పోలీసులు నా మనవడి మీద తిరకాసు కేసు ఏవైనా ఫైల్ చేశారంటే అప్పుడు అభి జైలుకి వెళ్లాల్సిందేగా. మీరేమి కంగారు పడకండి. ఇంతవరకు ఏమీ జరగలేదు కదా. అయినా నేనున్నాను కదా మామ. నేనున్నంత వరకు అలా ఎప్పటికీ జరగదు. అమ్మా ప్రజ్ఞ, నీ నమ్మకం వల్ల నాకు చాలా ధైర్యం వస్తుంది తల్లి. మీరివన్నీ వదిలేండి అమ్మమ్మ. ఈ గొడవలో పడి మీరు అసలు విషయం మర్చిపోయారు. దేని గురించి మర్చిపోయాను? అదే మీరు అన్నారు కదా, ఈ గోరింటాకు ఫంక్షన్ లో ఆయన ఆ గోల్డెన్ కలర్ షర్వాణి వేసుకుంటారని. అవును, వాడికి అదే ఇష్టం, అందుకని అదే వేసుకోవాలి. మీరు చూస్తూ ఉండండి, ఈసారి అది వేసుకోరు. కావాలంటే నేను బెట్ట కడతాను. నువ్వు మాట్లాడేది ఎలా ఉందంటే అభి నీ ప్రతి మాట వింటాడనిపిస్తోంది. మీరివన్నీ వదిలేండి అమ్మమ్మ. ఈ గొడవలో పడి మీరు అసలు విషయం మర్చిపోయారు. దేని గురించి మర్చిపోయాను? అదే మీరు అన్నారు కదా, ఈ గోరింటాకు ఫంక్షన్ లో ఆయన ఆ గోల్డెన్ కలర్ షర్వాణి వేసుకుంటారని. అవును, వాడికి అదే ఇష్టం, అందుకని అదే వేసుకోవాలి. మీరు చూస్తూ ఉండండి, ఈసారి అది వేసుకోరు. కావాలంటే నేను బెట్ట కడతాను. నువ్వు మాట్లాడేది ఎలా ఉందంటే అభి నీ ప్రతి మాట వింటాడనిపిస్తోంది. ఒకరి బలహీనతను మనం బలంగా మార్చుకుంటే ఏ పనైనా చాలా సులభంగా మారిపోతుంది. ఏంటంటే ఏమన్నావు నువ్వు? బలహీనత, బలం ఏమంటున్నావు నువ్వు? నువ్వు కూడా అభితో కలిసి ఉండి వాళ్లాగే తిప్పి తిప్పి మాట్లాడడం అలవాటు చేసుకున్నావు. మీరివన్నీ వదిలేండి అమ్మమ్మ. ఆయన గోరింటాక్ ఫంక్షన్ లో గోల్డెన్ కలర్ షర్వాణి వేసుకోకుండా నేను చూసుకుంటాను, సరేనా? ఆయన అది వేసుకోరు. మీరు మాత్రం ప్రశాంతంగా ఉండండి. ఈ షేర్వాణి నువ్వు సెలెక్ట్ చేసావా? నీకు తెలియదు, కానీ ఇది నా ఫేవరెట్ డ్రెస్. మీరు గోరింటాకు ఫంక్షన్ కి ఇదే వేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో తను కోరుకుంటుంది కాబట్టి నేను ఈ డ్రెస్ ఎప్పటికీ వేసుకోను. కళ్ళజోడు, నీకు తెలుసా ఇది నా ఫేవరెట్ డ్రెస్, కానీ నీ చెయ్యి తగలగానే నాకున్న ఇష్టం పూర్తిగా మాయమైంది. ఇక నేను దీన్ని వేసుకోలేను. ఇది మీ ఫేవరెట్ డ్రెస్ నా చేయి తగలగానే నచ్చకుండా పోయిందా? అలా ఎలా జరుగుతుంది? మీరు ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను మాటి మాటికి ఇన్సల్ట్ చేస్తున్నారు. మీకు తెలుసా నాకు ఎంత బాధగా అనిపిస్తుందో, ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? నీకు నిజంగానే కష్టంగా అనిపిస్తుందా? బాధగా అనిపిస్తుందా నీకు? సరే, నేను నీకోసం ఒకటి చేస్తాను, దానివల్ల నీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏం చేస్తున్నారు మీరు? అరే, ఇది పాడైపోతుంది. ఏం చేస్తున్నారు? సంతోషంగా ఉందా? కానీ నాకు మాత్రం చాలా. అయ్యో, ఎందుకలా చేస్తున్నారు? దీన్ని నేను ఎలా తయారు చేస్తానంటే కనీసం అడుక్కునే వాడు కూడా దీన్ని వేసుకోలేరు. దీన్ని ఫేవరెట్ షేర్వాణి, దీన్ని మీరు గోరింటాక్ ఫంక్షన్ కి వేసుకోవాలి. ఆ కళ్ళజోడే కాల్ చేస్తున్నాడు, వెళ్ళి మాట్లాడు.
ఈ షెర్వాణిని తగలబెట్టేస్తాను. ఖచ్చితంగా ఆ కళ్ళజోడు ఈ కళ్ళజోడు కలిసి ఏదో ప్లాన్ వేస్తూ ఉంటుంటారు. సురేష్, నువ్వు ఇంత అర్జెంటుగా ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు? ప్రజ్ఞ, అది ఒక ప్రాబ్లం వచ్చింది. నేను ఆ పాన్ షాప్ అతనితో మాట్లాడి చూశాను, కానీ అతను కేసును తిరిగి తీసుకోవడానికి చాలా ఎక్కువ డబ్బు అడుగుతున్నాడు. నేను అతను ఒకసారి కలవచ్చా? కానీ నువ్వు అతన్ని కలిసి ఏం చేస్తావు ప్రజ్ఞ? కేవలం ఒక్కసారి అతన్ని కలుస్తాను, అతనితో మాట్లాడి చూస్తాను సురేష్. అయితే సరే, పద నాతో. లేదు, ఇప్పుడు కాదు. నువ్వు ఒక పని చేయి, అతన్ని మా ఇంటి దగ్గరలోకి ఎక్కడికైనా తీసుకురా. కానీ అక్కడికి ఎందుకు? అది నేను ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వచ్చాను, అందుకని ఎక్కువసేపు బయట ఉండడం కుదరదు. అందుకే అతన్ని త్వరగా తీసుకురా. సరే, అయితే నేను అతన్ని అక్కడికి తీసుకొస్తాను. ఆటో! చాలా పెద్ద ప్లాన్ వేస్తున్నట్టున్నారు వీళ్ళిద్దరూ. కానీ నేనొక్కడిని. ఎవరు వెనక వెళ్ళాలి? ఏంటొదినా, మీకు పెళ్లి జరిగినప్పుడు గోరింటాకు పండుగ కూడా మీకే కదా? కానీ బాబాయ్, నాకు ఇప్పుడు పెళ్లి జరగబోయేది ఈ అమ్మాయితో కాదు. అన్నయ్య, నువ్వు బుల్బుల్ని ప్రేమిస్తున్నావు కదా, మరి తననే ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు? నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? ఏదో ఒకటి చెప్పు బాబు. పిన్ని, బాబాయ్ ప్లీజ్ చూడండి, దీని గురించి ఏమీ మాట్లాడదలుచుకోలేదు. మీకు గనక నా డెసిషన్ నచ్చకపోయినా సరే, లేక నా ఈ పెళ్లి వల్ల మీరు సంతోషంగా లేరు అని అనుకున్నా కూడా నేను మిమ్మల్ని ఏమాత్రం బలవంత పెట్టను. మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి, ఎలాగైనా అనుకోండి, కానీ నన్ను మాత్రం ఈ విషయంలో ఎలాంటి ప్రశ్నలు వేయకండి. నేను దీని గురించి మాట్లాడదలుచుకోలేదు. I love you, Bulbul. I love you, Bulbul. I love you, Bulbul. I love you, Bulbul. నా లాస్ట్ విష్ ని పూర్తి చేయగలవా? కెన్ ఐ హగ్ యూ వన్స్, వన్ లాస్ట్ టైం? చూడండి బాబు, మీరు దయచేసి అర్థం చేసి. ప్రజ్ఞ, ఇతను ఆ పాన్ షాప్ అతను. నమస్తే. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. నాకు తెలిసి యాక్సిడెంట్ వల్ల మీకు చాలా నష్టం జరిగిందని. కానీ నా భర్త మీద కేసు పెట్టడం వల్ల మీకేం వస్తుంది? న్యాయం జరుగుతుంది. నేను మీలాగా డబ్బున్నవాడిని కాదు. నాకు చిన్న కుటుంబం ఉంది. ఈ దుకాణంతోనే నా ఇల్లు నడుస్తోంది. కానీ ఇప్పుడు ఆ దుకాణం లేదు. ఎక్కువగా ఏమీ చేయలేకపోవచ్చు, కానీ మీరు ఇది తీసుకోండి. బహుశా దీనివల్ల మీకు కొంచెమైనా మేలు జరగచ్చు కదా. ప్రజ్ఞ, నువ్వేం చేస్తున్నావు అసలు? ఇవి ఆనగలే కదా, వీటిని ఆంటీ గారిని పెళ్లి కానుగ్గా ఇచ్చారు. నీకు తెలుసు కదా ఆంటీ గారు ఎంత కష్టపడి నగలు చేయించారు. రాత్రి పగలు ఎంత కష్టపడి పనిచేశారు. అందరికీ బట్టలు కుట్టి ఇచ్చారు, పెళ్లిళ్ళు వంటలు చేశారు. అలాంటిది ఈ రోజు నువ్వు ఈ నగలు ఇతనికి ఇచ్చేస్తున్నావా? పెళ్లికే ఇచ్చింది ఈ నగలు మా అమ్మ. కానీ ఈ పెళ్లే నిలబడినప్పుడు ఈ నగల్ని నేనేం చేసుకోవాలి? నా సంతోషం కోసం వీటిని నా దగ్గరే ఉంచుకోవడం కంటే అమ్మ సంతోషం కోసం ఈ నగల్ని అతనికి ఇవ్వడమే మంచిది. సురేష్, ఏది ఏవైనా సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకి నేను ఇదంతా అస్సలు చెప్పలేను సురేష్. మీరు తీసుకోండి. అలాగే మీరు కంప్లైంట్ తిరిగి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు.
నేను మీకు ఏదైతే చెప్తానో మీరు అలా చెయ్యండి, అంతే చాలు. మీరు మీ కుటుంబం కోసం ఎంతో చేస్తున్నారు. నేను మిమ్మల్ని నిరాశపరచనమ్మా. ముందు మీరు ఇది తీసుకోండి. అర్థమైంది. నన్ను ఇరికించడానికి డబ్బులు ఇస్తోందన్నమాట. తను కేడి అయితే నేను కూడా ఏమంటారబ్బా, నేను కూడా అదేదో ఎలా ఇరికిస్తుందో నేను చూస్తాను. ఎంత టార్చర్ చేస్తానంటే స్వయంగా అందరి ముందు తన అసలు స్వరూపాన్ని బయట పెడుతుంది. डॉल में घुसने की इजाजत दे दी। रुको, तुमने क्या किया? डॉल में घुस के वो हमारे साथ रहना चाहती थी। हमने हाँ कह दिया, लेकिन फिर हालात बिगड़ने लगे। ఎప్పుడు చూసినా గొడవ పడే మూడ్లోనే ఉంటారు. ఈయన సింగర్ కాదు, బాక్సర్ అయి ఉండాల్సింది. ఒకవేళ సింగింగ్ కి బదులు బాక్సింగ్ నేర్చుకుని ఉండాల్సింది. అప్పుడు ఒకటే ఒక పంచులో తన మొహాన్ని పచ్చడి చేసేవాడిని. లేవండి. మీకేమనిపించింది? మీకు మాత్రమే బ్రెయిన్ ఉంది అనా? లేదు, నా బ్రెయిన్ తో పాటు నేను కూడా నిద్రపోతూ ఉన్నాను. నిజంగానే నిద్రపోయారనిపిస్తోంది. ఆగు, ఈ రోజు నిన్ను ఎవరూ కాపాడలేరు. మీరు ప్లీజ్ దాన్ని ఆపేయండి. ఎందుకు? నాకు హారర్ ఫిల్మ్స్ అంటే చాలా భయం. నీ మొహం కార్టూన్ లా ఉంది. హారర్ ఫిల్మ్ చూస్తే భయం వేస్తుంది కదా. చూడండి, నేను మీకు చెప్తున్నాను కదా, దాన్ని ఆపేయండి ప్లీజ్. పిక్చర్ కంటే ఎక్కువగా నాకు నీ మొహం చూస్తేనే భయం వేస్తుంది. నువ్వు అటువైపు ఏం చేస్తున్నావు? ఇక్కడ పిక్చర్ చూడు. నువ్వు అద్దంలో నీ మొహం చూసుకున్నావు అంటే అప్పుడు ఇంకా భయపడిపోతావు. చూడండి, మీరు కూడా దయచేసి చూడకండి. రాత్రులు ఇలాంటివి చూస్తే పీడకలు ఏమైనా వస్తాయి. నీకన్నా భయంకరమైంది ఇంకేముంటుంది చెప్పు? నేను రోజంతా నీ మొహం చూస్తూనే ఉంటాను. అది చూసి నేను భయపడుతున్నాను కదా. ఇప్పుడు భయపడాల్సింది నీ వంతు. నువ్వు వెళ్ళి బాల్కనీలో పడుకో. అక్కడ నీకు అస్సలు భయం వేయదు. ఇదేంటి తను ఇలా చేసి వెళ్ళింది? అరే, నాకే విషయంలో భయం వేస్తుందో తనకు కూడా ఆ విషయంలోనూ భయం వేస్తుందా? ఏమైంది మీకు? ఎందుకలా అరుస్తున్నారు భూతం భూతం అని? నువ్వేమనుకున్నావు నాకు భయం వేస్తుందనా? నాకు ఈ దయ్యాల భూతాలంటే అస్సలు భయం లేదు. అయినా ఈ దయ్యాల భూతాలు అస్సలు లేవు. ఒకళ్ళున్నా అవి నేనున్నంత వరకు ఇక్కడికి రాలేవు తెలుసా? మీరు సరిగ్గా చెప్పారు. ఒకే ఇంట్లో రెండు దయ్యాలు కలిసి ఉండలేవు కదా. ఏమన్నావు నువ్వు? నువ్వు నన్ను దయ్యం అంటున్నావా? నీ మొహం చూసుకున్నావా? నువ్వు కొరివి దయ్యంలా ఉంటావు. కొరివి దయ్యం. ఇక మాట్లాడుకోండి, ఇక్కడ పడుకో, లేదంటే నాకు భయం.
నాకు భయంగా ఉంటుంది, ఎందుకంటే నువ్వు బాల్కనీలో భయపడుతూ పడుకున్నావేమోనని. అందుకే నీ భయాన్ని వదిలేసి వచ్చి నా పక్కనే పడుకో. వద్దులేండి, నేను వెళ్ళి బాల్కనీలోనే పడుకుంటాను. వద్దదు, నువ్వు బాల్కనీలో పడుకున్నావు అంటే నేను ఈ సినిమాని ఫుల్ వాల్యూలో పెట్టి నేను ఇక్కడే పడుకుంటాను. త్వరగా రా. నీకు తెలుసు కదా ఇదేంటో. బార్డర్. ఒకవేళ నువ్వు ఈ బార్డర్ దాటి ఇటు వైపు వచ్చావు అంటే నేను ఇదేంటి, మీరు లైట్ ఎందుకు ఆఫ్ చేశారు? నెమ్మదిగా మాట్లాడలేవా? లైట్ ఉంటే నాకు నిద్ర పట్టదు తెలుసుగా. కానీ నాకు లైట్ లేకపోతే నిద్ర పట్టదు. అయితే నువ్వు పంచే రోడ్డు మీద వెళ్ళి పడుకో, అక్కడైతే బోల్డని లైట్స్ ఉంటాయి. ఎందుకంటే నువ్వు కనుక బాల్కనీలో పడుకోవడానికి వెళ్ళావంటే నేను ఈ సినిమాని ఫుల్ వాల్యూమ్లో పెట్టి. వద్దు, నేను ఇలాగే పడుకుంటాను. మీరు మీరు బార్డర్ ఎందుకు క్రాస్ చేస్తున్నారు? ఆ కిటికీ తెరిచుంది, దాన్ని మూసేవా ప్లీజ్. నేనెందుకు వెళ్ళాలి? నువ్వే కదా తెరిచిపెట్టింది. మీరు కళ్ళు మూసుకుంటే కిటికీలు మీకు కనిపించవు కదా. కానీ కిటికీ మూసేయొచ్చు కదా. కానీ నాకు భయం వేస్తుంది. సరే పడుకో. చష్మిష్, కళ్ళజోడు పెట్టుకుని నిద్రపోతావా? లేదు, నేను నిద్రపోయాక పడుకో. మీరింకా అలంకరణలో ఉన్నారా? గోరింటాకు రుబ్బించారా లేదా? అయిపోయింది మేడం. పంచదార నీళ్లు, నిమ్మకాయ సిద్ధంగా ఉంచండి. గోరింటాకు మీద అట్టుతూ ఉండాలి కదా. అమ్మా ప్రజ్ఞ, ఏంటమ్మా? అది షరతు నువ్వే గెలుస్తావు కదా. మీరు చాలా విచిత్రమైన మనిషి. ఎందుకంటే మీరు గెలవాలని కాదు, ఓడిపోవాలనుకుంటున్నారు. ఏం చేయాలి, షరతు అలాంటిది కదా మరి. ఇలా చూడు, ఇవన్నీ ఇంకా ఇక్కడే ఉన్నాయి. ఎవరికి దీని మీద జాసే లేదు. అయ్యా అమ్మమ్మ, ఏం చేస్తున్నారు? చాలా బరువుగా ఉంటుంది ఇది. కరణ్, నేపాల్ నుంచి ఇంకా గెస్ట్ రాలేదు. ఎక్కడున్నారు వాళ్ళంతా? అరే, ఇది ఎత్తడం నీ వల్ల కూడా కాదేమో. ఒక్క నిమిషం అభి, ఒక్క నిమిషం ఇలా రా నాన్న. ఓకే, ఏంటనమ్మా? నువ్వు ఈ సామాన్లన్నీ తీసుకెళ్లి నా గదిలో పెట్టే బాబు. నేనిప్పుడే వస్తాను. ఇదిగో ఈ టేబుల్ని ఇక్కడి నుంచి తీసేయండి త్వరగా. ఏంటలా చూస్తున్నావు? ఎత్తు. నాతో ఇలాంటి పనులు చేస్తుంటే నీకు చాలా సంతోషం ఉందా? ఎందుకు నువ్వు మొహం అలా పెడుతున్నావు? చుంచులాగా చుంచుమూతి పెట్టద్దు, కాస్త నవ్వుతుండు, అప్పుడు ఇంకాస్త భయంకరంగా ఉంటావు. అలా అనకండి, లేకపోతే పగలు కూడా దుప్పటి ముసుకేసుకొని పడుకోవాల్సి వస్తుంది. నేను నిజంగానే భయపడిపోయాను అనుకుంటున్నావు కదా. నేను యాక్టింగ్ చేశాను, నా గురించి నీకు తెలీదు. నేను గ్రేట్ యాక్టర్ని. సింగర్ కాలేదంటే నేను చాలా పెద్ద యాక్టర్ అయి ఉండేవాడిని. అవునా? అందుకే కిటికీలు మూయడానికి మీకు అంతగా చెమటలు పట్టేశాయా? బయట వర్షం పడుతోంది, నేను తడిచిపోతానని వెళ్ళలేదు. సరే ఓకే, నాకు కొంచెం టెన్షన్ అనిపించింది. ఈ విషయంకి ఎవరికి చెప్పొద్దు. మీడియాకు కూడానా? ఇదైతే బ్రేకింగ్ న్యూస్ కదా. నీ మీద నాకు అస్సలు నమ్మకం లేదు. డబ్బుల కోసం నువ్వు ఈ న్యూస్ ని మీడియా కూడా ఇచ్చేస్తావు. వాళ్ళకన్నా ఎక్కువ డబ్బు ఇస్తాను, ఎవరికి చెప్పకు. ఓకే? నేను ఇంటి విషయాలు బయటకు తీసుకువెళ్ళను, కానీ బయట వాళ్ళు మాత్రం మాటమాటికి ఇంటికొస్తారు. వెళ్ళండి, మీ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. మళ్ళీ ఏదైనా యాక్సిడెంట్ చేయడానికి మీకు సాయం చేస్తుందేమో. వెళ్ళండి. నిన్ను అరే మీరు. హే గోర్జియస్, ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. జాగ్రత్త వదినా. నేను తీసుకెళ్తాను. నేను చెప్పాను కదా,
ఎవరైనా చూసారంటే ప్రాబ్లం అవుతుందని. రిలాక్స్ తను, నేను చెప్పాను కదా ఐ హ్యాండిల్ ఎవ్రీథింగ్. కానీ ఇలా హ్యాండిల్ చేస్తావు నువ్వు. అభి ఆలియా తన ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి చాలా ఎక్సైటెడ్ గా ఉంది కదా. పోనీలే, మంచిదే. అందరి ఆడపిల్లలాగే ఈ పెళ్లి ఒప్పుకొని చాలా మంచి పని చేసింది తను. ఇట్స్ ఎ బిగ్ డేట్. ఇదిగో అభి, నీకు తెలుసా మేము వచ్చిన తర్వాత మొదటిసారి తను ఒక మంచి విషయం చెప్పింది. నువ్వు ఇక్కడికి మాట్లాడడానికి మాత్రమే వచ్చావా, లేకపోతే ఫంక్షన్లో ఏమైనా పనులు కూడా చేస్తావా? చేస్తా. ఆలియాకి గోరింటాకు పెట్టడానికి హెల్ప్ చేస్తాను. నీ గోరింటాకు పెట్టడం కూడా వచ్చా? అసలేం చేస్తారో తెలుసా నీకు? గోరింటాకు పెట్టుకునే వాళ్ళు అరచేతిలో తన భర్త పేరు రాసుకుంటారు. ఆ పేరుని భర్త కనిపెట్టేశాడంటే వాళ్ళ మధ్య ప్రేమ రెట్టింపు అవుతుంది. రియలీ? ఆ కానీ ఇది కేవలం ప్రేమలో ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది. నువ్విలా చేయాల్సిన అవసరం లేదులే. పద సరేలే, వెళ్దాం, పద, పద, మనం పద. వెళ్దాం. ఆ. ఆ గోరింటాక్ ఫంక్షన్ ఏదో చూద్దాం. చూసావా నువ్వు? అందరూ నన్ను ఎలా ఎగతాళి చేస్తున్నారు. అందరికీ నా మొహం ఏమైనా చుంచు మొహల్లా కనిపిస్తుందా? నాకు అర్థం కాదు. డోంట్ సే దట్. ఎందుకంటే చుంచు మీద కాపీరైట్ ఆ కళ్ళజోడికి మాత్రమే ఉంది. మొత్తానికి వాళ్ళు నాకు ఒక ముఖ్యమైన విషయం చెప్పి వెళ్లారు. ఏంటది? నేను నీ పేరుని నా చేతిలో రాయించుకుంటాను. అది నువ్వు వెతికి చూపించాలి. తను అలా చేయకు, ఎందుకంటే ఒకళ్ళు నాకంటే ముందు నానమ్మ చూసిందనుకో. ఏదో ఒక రోజు నిజం అందరికీ తెలియాల్సిందే కదా. అదేదో ఈ రోజే తెలియని. వదినా, నేను మీతో కొంచెం మాట్లాడాలి. అర్చన గురించి. నేను ఎప్పుడు తనని చూసినా లేదంటే తన గురించి ఆలోచించినా నాకు చాలా బాధగా అనిపిస్తుంది. చాలాసార్లు ఆలోచించాను తనతో మాట్లాడాలి, తనని అప్రోచ్ అవ్వాలి అని. కానీ తన అవకాశం ఇవ్వట్లేదు. నువ్వు నాతో ఏం మాట్లాడతావు? మాట్లాడడానికి అసలు ఇంకా ఏం మిగిలిందని? ప్లీజ్ వదినా, మీరు అలా అనకండి. నేను ఇప్పుడు తెలుసుకున్నాను అసలు నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను అని.